చాలా సీజన్స్ తర్వాత నాకు ఆపర్చునిటీ వచ్చింది. వచ్చింది. మొన్న అగ్ని పరీక్ష కదా! అగ్ని పరీక్షకి ముందే నేను సెట్ అయిపోయాను. ఇక్కడ ఏమైందంటే మా కమ్యూనిటీ వాళ్ళు వెనక్కి లాగేశారు. ఎందుకు? అసలు స్టేజ్ ఎక్కలేదు నువ్వు? నేను స్టేజే ఎక్కలేదు. అదే కదా నా బాధ. నన్ను నేను ప్రూవ్ చేసుకునే ఒక టైం వచ్చింది. నన్ను ఇలా అనౌన్స్ చేశారు శ్రీముఖి గారు. సాంగ్ అనేది వేశారు. నేను బ్యాక్‌గ్రౌండ్‌లో వెనకాల ఉన్నాను. సాంగ్ వేశారు. వెంటనే స్టాప్ చేశారు. నన్ను ఆ టీం వాళ్ళు ఒకసారి మేడం మీతో మాట్లాడాలన్నారు. పైకెళ్ళారు. పైకి తీసుకెళ్ళి ఒక 3 అవర్స్ కూర్చోబెట్టారు. తర్వాత హెడ్ వచ్చారు. నన్ను పిలిచారు. లోపలికెళ్ళాను. సో, మీ కమ్యూనిటీ వాళ్ళు ఇట్లా అని నాకొక అంటే నేను సెక్స్ వర్క్ చేశానండి. నేను ఒప్పుకుంటున్నాను. నేను ఒక లీడర్‌ని. నాకంటూ మేము కమ్యూనిటీకి చాలా వర్క్స్ చేస్తాము. సోషల్ యాక్టివిస్ట్‌ని. అందరికీ తెలుసు ఆ పర్సన్ చాలా. సో, ఆ పర్సన్ ఎళ్లి ఆ లోపల సెట్‌లో ఒకరున్నారు. వాళ్ళు కూడా మా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి ఆ వీడియో పంపడము, ఆ వీడియో ఆ టీం వాళ్ళు చూడడము, మేడం ఇది మీకు నెగటివిటీ వస్తుంది. షో కూడా నెగటివిటీ అవుతదంటే నేనేం మాట్లాడలేదు. ఎందుకంటే ఒక రియాలిటీ షో అది. సో, రియాలిటీ షోలో వాళ్ళ పర్సెప్షన్‌లో వాళ్ళు కరెక్టే. నా ఒక్కదాని కోసం వాళ్ళైతే ఆగిపోరు కదా! బట్ మా కమ్యూనిటీ వాళ్ళలో కొంతమంది ఎవరైతే లీడర్లు అని చెప్పుకుని తిరుగుతారో వాళ్ళు ఇలా చేయడం నాకు నచ్చలేదు. ఎందుకంటే ఇదొక ప్రయత్నం. ఏమో ఎప్పుడో జరిగిందని మీరు ఇప్పుడు తీసి చూపియడం అనేది కరెక్ట్ కాదు. మీరు కమ్యూనిటీని మేము పుష్ చేస్తాం. మా కమ్యూనిటీకి రైట్స్ ఉన్నాయి అన్న వాళ్ళు అదే కమ్యూనిటీ నుంచి ఒక పర్సన్ బిగ్ బాస్‌కి వెళ్తున్నప్పుడు మీరు ఎందుకు డైజెస్ట్ చేసుకోలేదు? అదే పర్సన్ కూడా అక్కడ సెలెక్ట్ అయ్యారు అనే టాక్ వచ్చింది. బట్ కాదు. మేబీ ఆవిడ ఎందుకు సెలెక్ట్ అవ్వలేదో మనకు తెలీదు. కానీ నన్ను పాయింట్ ఔట్ చేసి నెగటివిటీ అనేది టీమ్‌కి చేయడం నాకు నచ్చలేదు. అది నా దాకా వచ్చింది. స్క్రీన్ షాట్స్ వచ్చాయి. పలానా ఎవరు పెట్టారో కూడా ఎలా వచ్చాయి నీకు? ఎలా తెలుసు? అక్కడ వాళ్ళే నాకు చూపించారు. తర్వాత నేను తీసుకున్నాను వాళ్ళ దగ్గర. నేను అదే స్క్రీన్ షాట్స్ మా పెద్దవాళ్ళకి కూడా చూపియడం అయితే జరిగింది. బట్ టైము, సిచ్యువేషన్ అనేది ఒకటి రావాలి. అప్పటి వరకు ఆగుదాం.